అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన నేతలు పోలీసులను ఆశ్రయించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన వీర మహిళలపై ఐశ్వర్య బొజ్జ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజోలు నియోజకవర్గానికి చెందిన జనసేన వీర మహిళలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారగా ఈ ఫిర్యాదుపై పోలీసులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు. రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ వీర మహిళా విభాగం నుంచి జక్కంపూడి శ్రీదేవి, ఎంపీటీసీ మల్కిపురం. అమ్మ బొచ్చ ఐశ్వర్య గారు, మిమ్మల్ని గతంలో వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎక్కడైతే మేము చూడలేదు. ఎంతోమంది చాలామంది ప్రముఖులు గొడ్డల పార్టీలో ప్రాణం పెట్టి రెడ్డి గారి కోసం పనిచేశారు. కాకపోతే మనం ఏదైనా ఒక పార్టీకి కట్టుబడి ఉన్నప్పుడు, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఎన్నో విషయాల మీద మనం మాట్లాడతాం. ఒక మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కనీస మర్యాద ఉండాలి. అది మన తల్లిదండ్రులు మనకు నేర్పించాలి. ఎందుకంటే మేము మాట్లాడుతున్నాం, గతంలో మీరు ఎక్కడ చూసినట్లయితే మీ రెడ్డి గారి గురించి కానివ్వండి, ఎవరి గురించి కానివ్వండి, గౌరవాన్ని సంబోధిస్తూ మేము మాట్లాడతాం. కనీసం విచక్షణ మర్చిపోయి ఒక డిప్యూటీ సీఎం హోదాలో అధికార ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం మా కళ్యాణ్ గారి గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆయన ఒక పవిత్రమైన దీక్షలో ఉన్నారు, అది కూడా మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. మీలాగా తల పొగరెక్కి చాలా మంది గతంలో ఈ వైసీపీ గవర్నమెంట్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇవాళ వాళ్ళందరూ ఎక్కడున్నారనేది మీరు ఒక్కసారి గతంలోకి వెళ్ళి చూసుకోండి. అదే విధంగా తల్లిని చెల్లిని ఏడిపించి ఎన్నో దోపిడీ. అందరికీ నమస్కారం అండి. మాది రాజోలు నియోజకవర్గం, రాజోలు వీర మహిళా విభాగం నుంచి మాట్లాడుతున్నాము. నిన్న ఎవరైతే బొజ్జ ఐశ్వర్య అనే ఆమె పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, అలాగే వీర మహిళల్ని ఉద్దేశించి చాలా అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది. దానికి మేమైతే రాజోలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి. ఈ విధంగా నిజంగా ఆవిడ ఒక ఆడవాళ్ళు మాట్లాడవలసిన మాటలు అయితే మాట్లాడలేదండి. దాని గురించి మేము క్లారిటీ ఇవ్వటం కంటే ఈవిడి ఉన్న విధానం ఏంటి అన్నది ఆ వైసీపీ నాయకులు మాట్లాడిన మాటల రీతిలోనే ఈవిడ కూడా మాట్లాడుతుంది. వీళ్ళ నాయకుడు ఇచ్చిన ప్రోద్బలంతో వీళ్ళు నోటుకొచ్చిందల్లా వాగుతున్నారు. ఈవేళ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇలా మాట్లాడితే రేపొద్దుట మాకు అంటూ ఏంటి రక్షణ అనేసి మేము అడగడం జరుగుతుంది. ఒకే విషయం చెప్తున్నాము, బొజ్జ ఐశ్వర్య గారికి, మీరు మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఒక ఆడది అన్న సంగతి మర్చిపోతున్నారు. తోటి మహిళలను అనే ముందు మీరు కూడా నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయికి మీకు